ఆ రోజు రాత్రి కిటికీలో నిలబడి ఉన్నదాన్ని చూసి అర్జున్ చేతులు వణుకుతున్నాయి. నోటి నుండి మాటలు రావటం లేదు. కిటికీ బయట వర్షంలో నిలబడి ఉన్న ఆ నల్లటి ఆకారం అర్జున్ వైపు చూస్తూనే ఉంది. ఎవరు నువ్వు? అని తడబడుతూ అడుగుతాడు. ఇంతలో అది మాయమైపోతుంది. అర్జున్ భయపడుతూ నెమ్మదిగా తలుపులు తీసి బయటకు వచ్చి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అర్జున్ ఇంట్లోకి వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. కొంతసేపటికి తెల్లవారుతుంది. ఊరికి వెళ్ళిన తన తల్లిదండ్రులకి ఫోన్ చేస్తాడు. హలో అమ్మా, హా, చెప్పు అర్జున్. మీరెప్పుడొస్తారు? మేం రేపొచ్చేస్తాం. ఏరా అర్జున్, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, ఎప్పుడొస్తారని అడిగాను. సరే, బాయ్. ఓకే నానా, బాయ్. తమ తల్లిదండ్రులు ఈరోజు కూడా రారని తెలుసుకున్న అర్జున్ తనకు తోడుగా ఉంటాడని తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి ఇంటికి పిలుస్తాడు. ఒరే సురేష్, ఇంట్లో అమ్మ నాన్న లేరు, ఊరికి వెళ్ళారు. నేను ఒక్కడ్నే ఉన్నాను. బోర్ కొడుతుంది. ఈరోజు నాతో పాటు మా ఇంట్లో ఉంటావా? అలాగే రా, వస్తాలే, వెళ్దాం పదా. అర్జున్ తన ఫ్రెండ్ సురేష్ని పిలుచుకొని ఇంటికి వచ్చాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. చీకటి పడుతుంది. సమయం 9:30 టీవీ చూస్తుంటారు. ఒరేయ్, ఇక వెళ్ళి పడుకుందామా? ఉండరా, కాసేపు టీవీ చూసి పడుకుందాంలే. సరే, నేను వెళ్ళి పడుకుంటా. అని అర్జున్ వెళ్ళి పడుకుంటాడు. సురేష్ మాత్రం టీవీ చూస్తూ ఉంటాడు. టైం 11:30 అవుతుంది. ఆ సమయంలో కరెంటు పోయింది. సురేష్ టీవీ ముందు కూర్చున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సురేష్ వెనుక నుండి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. అతనికి కొద్దిగా భయం వేసింది. కానీ ఏమీ పట్టించుకోనట్టు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటాడు. పక్కన ఏదో కూర్చున్నట్టు అనిపిస్తుంది. పక్కకు తిరిగి చూస్తాడు. అక్కడున్న దెయ్యాన్ని చూసి భయపడి గట్టిగా అరిచాడు. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సురేష్, ఏమైందిరా? ఒరేయ్, దెయ్యం రా, ఇక్కడే నా పక్కన కూర్చుంది. అంటే అది మళ్ళీ వచ్చిందా? హా, అంటే నీకు ముందే తెలుసా? మరి ఎందుకురా నాతో దెయ్యముందని చెప్పలేదు? ఇద్దరూ భయంతో వణికిపోతారు. ఆ దెయ్యం వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరే అర్జున్, ఒరే సురేష్, బావున్నారా అని వెంటనే మాయమైపోతుంది. అర్జున్, సురేష్ ఆశ్చర్యంగా, ఈ దెయ్యానికి మన పేర్లు ఎలా తెలుసు అని అనుకుంటారు.